ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఎప్పుడు వచ్చావు? బాగా చదువుకుంటున్నావా? ఏందో ఈ సెల్ ఫోన్ వచ్చాక మనుషులు మంచి మాటలకే కరువైనాయి. ఎంతసేపు సెల్లి చూసేది? Already you learned 2 to 9 tables in previous class yesterday. Today we are going to 23. Right. So for example, so now here 17 4 7 28 4 to 6. Seven five that 5. So 35 minutes 3 times 7. Yeah, so 105. Simple. So easy. Once again I repeat here. 18 6 that. Here 6 is that. 4 and 6 10. Do you understand all of you? So easy. Okay, again I ask you 14 7 7 4 28 2 and 7 9. Simple. So that multiple confidence how much 14 7 14 6 like so you can say easily simple 69 so simple 216 मतलब 16 262 तो 32 like आता का 9 6 are 54 5 and 9 are 40 5. Do you understand all of you? Right. So easy way of not easy la పిల్లలు నిన్న మనం లెసన్ చెప్పుకున్నాం కదా, ఆ లెసన్ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుదామా? ఓకేనా? వందే మాత్రం గేయాన్ని రచించినటువంటి రచయిత ఎవరమ్మా? నువ్వు చెప్పమ్మా. బంకిం చంద్ర చటర్జీ. వెరీ గుడ్. చెప్పమ్మా. జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరమ్మా? జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరమ్మా? జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు? ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇంకో క్వశ్చన్ నిన్నే అడుగుతాను. విజయవాడ ఏ నది ఒడ్డులో ఉందమ్మా? ఓకే,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరమ్మా? నారా చంద్రబాబు నాయుడు. తాజ్ మహల్ ఎక్కడుంది? ఆగ్రా. మరి ఇవన్నీ నీకు చెప్పలేదు కదా, ఎలా చెప్తావు? యూట్యూబ్ లో క్లాసులు చూసి వెరీ గుడ్ నాన్న. సెల్ ఫోన్ వల్ల నష్టాలే కాదు, మంచి సమాచారాలు కూడా తెలుసుకోవచ్చు అని మీ ఫ్రెండ్ చూసి తెలుసుకోండి నాన్న. మీరందరూ రాండ్రా, మీరు ఫోన్ రా, నేను రీల్స్ చేసుకోవాలి. ना फोन के सोचे व्हाट्सएप में मैसेज मार What is the valency of carbon? ఈ జెండాతో ఎప్పుడు ఆటలాడుకోవద్దు. ఎంతో మంది ప్రజలు తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్ర్యం సాధించి ఈ జెండాను ఎగరవేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన జాతీయ జెండాను కింద పడవేయకండి. నీ పేరేం పేరు బాబు? నా పేరు ఎత్విక్ తాతయ్య. ఇవన్నీ ఎలా తెలుసు ఎత్విక్? ఫోన్ లో చూసి తెలుసుకున్నావు తాతయ్య. ఓకే. టీవీ సెల్ ఫోన్ వల్ల చెడు మాత్రం ఉంటుంది అనుకున్నాను, కానీ మంచి కూడా ఉంటుందని ఈ బాబు నిరూపించాడు. ఏదైనా మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుందన్న, అది మంచికైనా చెడుకైనా. సోషల్ మీడియా వలన నష్టమే కాదు, ఉపయోగం కూడా ఉంది. కాకపోతే మనం దానికి బానిసలం అయిపోయి మన కాలాన్ని వృధా చేసుకుంటున్నాం. ఈ ఇండిపెండెన్స్ డే నుంచైనా సోషల్ మీడియాను మంచి చేయటం కోసం మాత్రమే ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కుమ్మర నాగార్జున. జై హింద్.